హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రైవేటీకరణను ఏమని పిలుస్తారు? ఒకటో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే ఒకటి పెట్టుబడుల ఉపసంహరణ అనేది భారతదేశంలో ప్రైవేటీకరణ అనేసి పిలుస్తారు. రెండో ప్రశ్న కాయిలా పడిన పారిశ్రామిక సంస్థల కాయిలా పడిన అంటే మూతపడిన పారిశ్రామిక సంస్థల చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే రెండో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 కరెక్ట్ 1985. మూడో ప్రశ్న పరిశ్రమల కాయిదాలకు అంతర్గత కారణం ఏమిటి? అంతర్గత కారణం అడిగారు. అయితే మూడో ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే 4 ఇవన్నీ కరెక్టే. ఏంటంటే నిర్వహణ లోపం వల్ల, అదేవిధంగా నిధుల దుర్వినియోగం వలన, అదేవిధంగా స్థల నిర్ణయ లోపం వల్ల కూడా పరిశ్రమకి కాయిలా పడడం జరుగుతుంది. 4వ ప్రశ్న పరిశ్రమలు కాయిలాలకు బహిర్గత కారణం. ఇందాక అంతర్గత కారణం కదా, ఇప్పుడు బహిర్గత కారణం. దీనికి కూడా ఇవన్నీ కరెక్టే. ఏంటంటే శ్రామికుల నైపుణ్య లోపము, అదేవిధంగా అధిక పన్నులు, ముడి పదార్థాల కొరత వల్ల కూడా పరిశ్రమలకు కాయిలా పడడం జరుగుతుంది. 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే పారిశ్రామిక విత్త పునర్నిర్మాణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అయితే దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఒకటి 1987 సంవత్సరంలో ఇది ఏర్పడడం జరిగింది. 6వ ప్రశ్న విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టంని ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఈ చట్టము? అయితే 6వ ప్రశ్న యొక్క ఆన్సర్ అంటే 1973లో ఈ చట్టం అనేది ప్రారంభమైంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.